ఆదామవ్వలు ఎన్ని పాపాలు చేశారంటే చెప్పలేరు, కానీ అన్ని పాపాలు చేశారట. మనం అనుకుంటాం పండు తిన్నది, పండు తిన్న తర్వాత అంతే. అంటే పండు తింటే పాపం వచ్చేసిందా? నేను ఒక దగ్గర ప్రసంగం చేశాను ఒక చర్చిలో. ఆదామవ్వలు చేసిన పాపాలు చెప్తాను చూడండి అన్నాను. అంటే మన అవయవాలన్నిటితో పాపం చేసింది అర్థం. కళ్ళతో చేసింది, చెవులతో చేసింది, చేతులతో చేసింది, కాళ్ళతో చేసింది, మనసుతో చేసింది, అన్నిటితో చేసేసింది. హల్లెలూయా. అవ్వమ్మ చేసిన పాపం ఏంటంటే ఆదామవ్వల దగ్గర నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఈ భూమి అంత వరకు జరిగే పాపాలు అవే. బైబిల్ అంతా అవే పాపాలు, గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వివరంతర సమస్య సరిపోదు, కానీ మీకు పూర్తిగా జ్ఞాపకం ఇస్తాను, చెప్తాను, చూసుకోండి. మొదటిగా వెళ్ళరాని చోటికి వెళ్ళింది. రాసుకోండి. ఎక్కడికి వెళ్ళింది? ఈ దినాల్లో చాలామంది వెళ్ళరాని చోటికి వెళ్ళి మోసపోతున్నారు, అవునా కాదా? రెండవది చూడరాని వాడు చూసింది. ఏంటి రెండోది? ఏంటి? చూడరాని వాటిని. అబ్బా అమ్మ, ఇంకా చూస్తుంటే వదలబుద్ధి ఎత్తలేదు. ఇదిగో ఇంక అత్తమారు చాలా చూస్తావేట, వెళ్ళరా వస్తున్నాడు, అయిపోతుండ. ఇది చెప్పాను, రెండు చెప్పానా? వెళ్ళరాని చోటుకు చూడరాని వాడిని చూసింది. వినరాని మాటలు విన్నది. మూడోది. నాలుగోది నమ్మరాని మాటలు నమ్మింది లేదు చెప్పండి. ఐదోది ఏంటంటే మీరు దేవదూతలు అయిపోతారు. దేవుడికి స్తోత్రం. అంటే కోరరాని దాన్ని కోరింది, గొప్ప వాటిని కోరింది దాని అర్థం. హల్లెలూయా. అంటే ఆశించిన దాన్ని ఆశించింది. ఆరోది చేయరాని పని చేసింది. ఏడవది తినరాని పండు తిన్నది. హల్లెలూయా. తినరాని పండు తిన్నది. ఆశించినది అంటే ఏంటి? ఇందా చెప్పాను, ఆశించిందంటే అర్థం ఏంటి? గొప్ప వాటిని కోరుకున్న మనసు చేసిన పాపం అది. మనసులో అది, తలంపుల్లో, మనసులో అది. అంటే అవ్వమ్మ ఆదాములు చేసిన పాపాలు మొత్తం మన శరీరం ఉన్న అవయవాలన్నిటితో పాపం చేసినట్లు లెక్క. ఆదామవ్వ దగ్గర నుంచి చివరి వరకు భూమి అంత్యం ఎవరు కూడా ఇవే జరుగుతాయి. దేవుడికి స్తోత్రం. పండు తిన్నది, తినొద్దన్న పండు తిన్నది. కడుపులోకి వెళ్ళాక అప్పుడు తెలిసింది. సిగ్గేటో, శరమేటో, భయమేటో పారిపోవడం మొదలెట్టారు. పాపం చేసేవారు దూరంగా ఉంటారు దేవునికి. పాపం చేసేవారు దేవునికి దూరంగా ఉంటారు. చాలామంది దేవుని దగ్గర రాలేరు. ఎందుకు తెలిసిన? పాపాలను వదలలేక. హల్లెలూయా.